హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోంగూర పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదండీ. గోంగూర ఆంధ్ర గోంగూర స్టైలే వేరండి. ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక చిన్న కట్ట గోంగూర తీసుకున్నాను. దీనిలోనికి ఒక 5 పచ్చిమిర్చి, ఒక టొమాటో తీసుకున్నాను. ఎందుకంటే ఇది కొండ గోంగూర అండి. కొంచెం పులుపుగా ఉంటుందన్నమాట. ఇంకా టొమాటో ఎక్కువ వేసుకుంటే చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి నేను ఒకే ఒక టొమాటో తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఈ పచ్చిమిర్చిని, టొమాటోని కట్ చేసుకొని ప్యాన్లో వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఉడికించాలండి. ఈ విధంగా ఇవి మెత్తగా అయిపోయిన తర్వాత దానిలోనికి ఉప్పు తీసుకొని ఇది రోట్లో దంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. అక్కడక్కడ పచ్చిమిర్చి, టొమాటో మెదిగిపోకుండా అక్కడక్కడ కొంచెం ఉంటాయి చూసారా, అట్లా ఉంటే చాలా బాగుంటుందండి. మిక్సీ వేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది, అంత అనిపించదన్నమాట. అందుకని నేను ఇక్కడ ఆ ప్యాన్లోనే పప్పు గుత్తితో మెదిపేసానండి. తర్వాత దీన్ని పోపు పెట్టుకోవడం అనమాట. ఆయిల్ వేసుకొని కొంచెం పైన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలన్నమాట. దీనిలోనికి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత నేను వెల్లుల్లి, జీలకర్ర 2 కలిపి కచ్చా పచ్చగా దంచానండి. మన గోంగూరకి టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుందండి. దీన్ని ఆ తాలింపులో వేసేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న గోంగూర పచ్చడిని అందులో వేసేసుకోవడం అండి. ఎంత టేస్ట్గా ఉంటుందో, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.